అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సాంబార్. మీరు ఇదివరకే పోస్ట్ చేశారు కదా, అది కాదా సాంబార్ అంటే అది అదే, ఇది ఇదే అని చెప్తాను. ఎందుకంటే ఇది తమిళనాడు సాంబార్ రెసిపీ. మన ఫాలోవర్ ఒకరు అడిగారు, అక్క తమిళనాడు సాంబార్ అని. వాళ్ళ కోసమైతే ఈ సాంబార్ చేస్తున్నాను. కొద్దిగా లేట్ అయ్యింది, ఏమనుకోకండి. సాంబార్లో వేయడానికి కూరగాయ ముక్కలన్నీ నేను ఇక్కడ పొడవుగానే కట్ చేసుకుంటున్నాను. వంకాయలు కూడా పొడవే తీసుకున్నాను. ఈ వీడియో క్లిప్లో గుమ్మడికాయ మిస్ అయింది. గుమ్మడికాయ ఈ సాంబార్లో కంపల్సరీ అయితే యాడ్ చేయాలి. సాంబార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ పొడి. ఇందులోకి నేను ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బర, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఫ్రై చేసిన తర్వాత మిరియాలు వేస్తాను, ఒక 4-5. ఇందులోకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి. మనకి సాంబార్కి కావాల్సిన కందిపప్పు కూడా ఇదే టైంలో ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం సాంబార్ పొడి కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకొని మధ్యలో కలుపుతూ మిర్చి పొంగేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 4-5 మిరియాలు వేసి మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సాంబార్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇందులోకి 4-5. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపి కరివేపాకు, ఇందులోకి మనం పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఇందులోకి నేను ఇంగువ పొడిది లేదు, అందుకని నేను ముద్ద ఇంగువ వేస్తున్నాను. కట్ చేసిన టమాటాలు కూడా వేసుకొని కలిపి మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసము, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. కందిపప్పు కూడా నేను ఉడికించి మెత్తగా రుద్ది పెట్టుకున్నాను, అది కూడా ఇందులోకి వేస్తున్నాను. మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పొడి, అది కూడా వేసి ఒకసారి కలిపి మనకి సాంబార్కి సరిపడన్ని నీళ్లు కూడా వేసుకొని పైనుండి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి 10 నుంచి 15 నిమిషాలు ఈ సాంబార్ని ఐ ఫ్లేమ్ పైనే మనం మరగనిచ్చామంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి ఈ సాంబార్ అనేది. మరిగి చిక్కబడింది అన్నప్పుడు ఈ సాంబార్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ సాంబార్ మనం ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ దేంతో తిన్నా చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇక్కడ 10-15 నిమిషాల తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, మన సాంబార్ చిక్కబడింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇడ్లీ కోసం నేను 1 లీటర్ సాంబార్ అయితే తీసి వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇడ్లీలోకి ముక్కలేమి రాకుండా ఉంటేనే వెజిటేబుల్స్ సాంబార్ బాగుంటుంది తినేటప్పుడు. ఇందులోకి చక్కెర అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి కలుపుతున్నాను. మనం ఇడ్లీ పైన వేసుకొని ఈ సాంబార్ని తింటే చట్నీ కూడా అవసరం లేదు, అంత కమ్మగా అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సాంబార్ని. నాకైతే చాలా ఇష్టం. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.